హాయ్ అండి. నేను చెరువు చేపల తలకాయలు పులుసు పెడుతున్నానండి. దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అది మిక్సీ పట్టుకున్నాను. అందులోనే ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఒక 12 పచ్చిమిరపకాయలు వేసానండి. అవి కారం ఉండవు. కొంచెం పసుపు పొడి వేసి వేయించుకుంటున్నానండి. ఇదిగోండి మసాలా ముద్ద నూరాను కదా, అది వేసేసానండి. అది కూడా బాగా మగ్గించుకుంటున్నాను. 2 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను, జ్యూస్ కింద చేశాను. అదిగోండి మెత్తగా అది కూడా వేగించుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు. ఇందులో బెండకాయలు వేసానండి. బెండకాయలు, మామిడికాయ ముక్కలు కూడా వేసానండి. బెండకాయలకి నాటు పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా తిప్పుకునండి. ఇందులోనే ఉప్పు, కారం కూడా వేసేస్తున్నానండి. ఉప్పు సరిపడా వేసానండి. 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి. అది పులుసు వేస్తాను. పులుసు అయితే మనకు ఎక్కువ అక్కర్లేదని, కాకపోతే తలకాయలు ఉడకాలి కదండి, దానివల్ల మళ్ళీ వేసాను పులుసు. ఇదిగోండి తలకాయలు వేసాను, కానీ ఫస్ట్ అడ్జస్ట్ అవ్వలేదండి. ఉడికిన తర్వాత ఆయని ఇదిగోండి మొత్తం ఇవన్నీ తలకాయలన్నీ వేసేస్తున్నాను పులుసులో. ఇవాళ మా సండే ఇదండి స్పెషల్. మీదేంటో చెప్పండి, కామెంట్ చేయండి మీదేంటో. తలకాయలని మేమైతే రైస్ పెట్టుకోలేదు. తలకాయ ఒక్కటి తినేటప్పుడు కడుపు నిండిపోయిందండి. చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ పెద్దవి అండి తలకాయలు. ఏదో రకంగా అడ్జస్ట్ చేసి పెట్టి మూత పెట్టానండి. ఆ తర్వాత మూత ఉడికిన తర్వాత తలకాయలు వంగినాయండి. మనం ఎటు తిప్పినా తిరుగుతాకి అనుకూలంగా వచ్చినాయి. మూత పెట్టేస్తానండి. మూత పెట్టిన తర్వాత బాగా ఉడికినాయన్నమాట. కొంచెం మనం తిప్పడానికి వీలుగా. ఇదిగోండి చేపల్ని రివర్స్ చేసుకున్నానండి. అటువైపు ఉడికినాయి కదా, ఇటువైపు రివర్స్ చేసుకున్నాను. చూసారా నేను ఎలాగా రివర్స్ చేసుకుంటున్నానో చూడండి. అలా అయితే ఇక్కడ మనకి ఎడకుండా వస్తున్నాయి. అలా అండి. వేడివేడిగా మేము ఇది ఉడికిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని రైస్ లేకుండా తిన్నామండి. చూసారా మనం కొంచెం అయిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం కిందకి వంగినాయండి. బాగా ఉడికించుకున్న తర్వాత మేము ఒక ప్లేట్లోకి తీసుకున్నాం, కంచంలోకి తీసుకొని అందులో సర్వ్ చేసుకున్నాం. కొంచెం ఉడికితే సరిపోద్దండి. ఇంకా నేను స్టవ్ ఆపేస్తానండి. స్టవ్ ఆపేసి
ఇదిగోండి కంచంలోకి తీసుకున్నాం, తిన్నాం. సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.